నమస్కారం. రాజకీయ ముచ్చట్లకు స్వాగతం. ఈరోజు మనం క్రీడా రాజకీయాల గురించి మాట్లాడుకోబోతున్నాం. మొన్న జూన్లో భారత జట్టు T20 వరల్డ్ ఛాంపియన్గా నిలిచినప్పుడు భారతదేశం అంతా ఒక ఉద్విగ్నభరితమైన వాతావరణంలో పరవశించిపోయింది. క్రీడాభిమానులందరూ కూడా దాన్ని సెలబ్రేట్ చేసుకున్నారు. ఇట్లా జాతి మొత్తాన్ని ఆనంద డోలికల్లో ముంచి ఒక అద్భుతమైన పారవశ్యంలో ఉంచే మహత్తు ఉన్న క్రీడలు భారతదేశంలో ఆదరణకు నోచుకోకపోవడం కొద్దిగా ఇబ్బంది కలిగిస్తుంది. మొన్న ముగిసిన ప్యారిస్లో ముగిసిన ఒలింపిక్స్లో భారత జట్టు 71వ స్థానాన్ని సాధించింది. ఇదివరకు 48 నుంచి 71కి దిగజారిపోయాం. మానవాభివృద్ధి సూచిక కొన్ని సూచికల్లో వెనకబడుతున్న మనం క్రీడల్లో కూడా వెనకబడటం మొత్తం భారతదేశాన్ని దిగులు పడేటట్టు చేసింది. మనము మెడల్ టాలీ టేబుల్ చూస్తే అయ్యో ఇదేంట్రా 140 కోట్ల మంది జనం తెచ్చింది 6 పథకాల, ఇదేం దారుణం, ఎక్కడో లోపం ఉంది అని అందరికీ అనిపిస్తుంది. ఎప్పుడు ఒలింపిక్స్ జరిగినా కూడా ఈ మెడల్స్ టేబుల్ చూసి భారతదేశం మొత్తం కూడా దిగాలు పడుతుంది, బాధపడుతుంది. ఒక వారం రోజులు దాని మీద చర్చ జరుగుతుంది, తర్వాత మర్చిపోతారు. ఇది పరిస్థితి మారాలంటే మనం కూడా పంటలు పండించాలంటే ఏం చేయాలి అనేది ఎప్పుడూ చర్చకు వస్తుంది. అది కాసేపు ఒలింపిక్స్ హడావుడైపోగానే మర్చిపోతూ ఉంటాం. ఎంత అవమానమో చూడండి. భారతదేశము 1900 నుంచి ఇప్పటిదాకా సాధించిన పథకాలు 41 పథకాలు సాధిస్తే ఒక్క అమెరికా, చైనా సాధించిన గోల్డ్ మెడల్స్ ఈ ప్యారిస్ ఒలింపిక్స్లో 40 స్థానాలు వాళ్ళు చైనా, అమెరికా చెరి 40 స్వర్ణాలు సాధించాయి. అంటే మనం చైనాతో పోటీ పడుతున్నాం, అమెరికాతో పోటీ పడుతున్నాం, అగ్రరాజ్యంగా ఉన్నాం, దూసుకుపోతున్నాం అని అనుకునేవాళ్ళు మనం దెబ్బతింటే ఎట్లా? నిజానికి ఆర్థికంగా ముందున్న దేశాలు చాలా వరకు కూడా క్రీడల్లో కూడా ఉండాలి, కానీ ఎక్కడో లోపం జరుగుతుంది. దీని మీద చర్చ జరగాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దీంట్లో ఎన్నో ఇబ్బందికరమైన వాతావరణాలు ఉన్నాయి. ముఖ్యంగా నీరజ్ చోప్రా కిందటిసారి ఒలింపిక్స్లో స్వర్ణం తీసుకొచ్చాడు జావలిన్ త్రోలో. ఆయన దెబ్బతినటం, దాంతో మనం పథకాల పట్టికలో పాకిస్తాన్ కన్నా వెనకబడిపోయాం. ఆయన సిల్వర్తో సంతృప్తి పడాల్సి వచ్చింది. తన సన్నిహిత మిత్రుడు పాకిస్తాన్కి చెందిన మనిషి ఆయన స్వర్ణం సాధించడంతో భారతదేశం పథకాల పట్టికలో దిగజారిపోయింది. 86 దేశాలు 87 దేశాల్లో పాల్గొంటే 71వ స్థానంలో సంతృప్తి పడాల్సి వచ్చింది. మనకన్నా చాలా చిన్న దేశాలు, ఆర్థికంగా వెనకబడిన దేశాలు చాలా కూడా అద్భుతమైన ప్రతిభ కనబరిచాయి, కెన్యా లాంటి దేశాలు. సో మొత్తం టాప్లో చూసుకుంటే మాత్రం అమెరికా, చైనా, జపాన్, ఆస్ట్రేలియా, బ్రిటన్ ఈ దేశాలే అద్భుతంగా రాణించాయి. అయితే ఈసారి మన పివి సింధు కూడా నీరజ్ చోప్రా నిరాశపరిచినట్టే. పివి సింధు గత 2 ఒలింపిక్స్లో మెడల్స్ తీసుకొచ్చింది బ్యాడ్మింటన్లో. ఈసారి కూడా తను హ్యాట్రిక్ చేస్తుంది అనుకుంటే ఆమె దెబ్బతిన్నది. సరే, అది లక్ష్య సేన్ ద్వారా కాంపెన్సేట్ అవుతుంది అనుకుంటే పాపం మెడల్ మ్యాచ్లో తను ఓడిపోయాడు. సో ఈ విధంగా విఘ్నేష్ పొగట్ ఉదంతం వల్ల ఒక గోల్డ్ వచ్చేది మిస్ అయ్యింది, లేకపోతే ఇంకొక సిల్వర్ అయినా వచ్చేది. తను 50 కేజీల రెజ్లింగ్లో 50 కేజీ ఫ్రీ స్టైల్ రెజ్లింగ్లో 100 గ్రాములు ఎక్కువైందని ఆమెని డిస్క్వాలిఫై చేశారు, ఫైనల్స్ ఆడకుండా. నిజానికి అక్కడ ఒక మెడల్ ఛాన్స్ ఉంది. ఈ రకంగా ఎక్కడ చూసినా కూడా మనం కొద్దిగా దెబ్బతిన్నాం. బ్యాడ్మింటన్లో దెబ్బతిన్నాము, నీరజ్ చోప్రా వల్ల దెబ్బతిన్నాము. అయితే మను భాకర్ 2 పథకాలు సాధించి, రజత పథకాలు 2 బ్రాంజ్ మెడల్స్ సాధించి భారతదేశాన్ని ఆనందంలో ముంచెత్తింది. అయితే అన్నిటికన్నా ముఖ్యంగా భారత హాకీ జట్టు చాలా అద్భుతంగా రాణించి మంచిగా సెమీఫైనల్లో కూడా చాలా అద్భుతంగా ఆడారు. కానీ దురదృష్టవశాత్తు జర్మనీ చేతిలో ఓడిపోయారు. మొత్తం మీద ఒక పథకం తేవటం అనేది కొద్దిగా మన జాతీయ క్రీడ అది. దాంట్లో మనము ఒక పథకం సాధించడం అనేది ఒక గొప్ప విషయం. ఎందుకంటే హాకీలో ముందు నుంచి కూడా మనకు పథకాల పంట పండుతూనే ఉంది. సో ఏదేమైనా ఒక 6 ఆటగాళ్ళు 4th ప్లేస్లో నిలిచారు.
సో ఈ నిజానికి ఈ మోదీ గారి ప్రభుత్వము క్రీడల పట్ల చాలా శ్రద్ధ కనపరుస్తుంది. ఎంతో పెద్ద స్థాయిలో నిధులు వెచ్చించినప్పటికీ కూడా మనం రాణించలేకపోయాం. ఒలింపిక్ గోల్డ్ క్వెస్ట్ అని, ఖేలో ఇండియా అని, టాప్స్ స్కీమ్ అని చాలా అద్భుతమైన పథకాలు గత 10 ఏళ్లలో వచ్చాయి. మనము ఒలింపిక్స్కి ఆతిథ్యం ఇవ్వాలని అనుకుంటున్న దశలో ఈ పరిణామాలు అంటే ఈ ఫలితాలన్నీ కూడా నిరాశాజనకంగా ఉన్నాయి. అయినా కూడా ఆటలు అనగానే గెలుపోటములు సహజం. ఈ పరిస్థితి ఇట్లా ఉండకూడదు అనుకుంటే మళ్ళీ ఒలింపిక్స్ రాబోతుంటాయి, 4 సంవత్సరాలకు ఒకసారి వస్తాయి. ఈ లోపల మనము భారతదేశంలో క్రీడాకారులని సన్నద్ధం చేయాలా, దానికి ఒక రకమైన సంసిద్ధత ఈ ప్రభుత్వాలకు ఉండాలా. కానీ దురదృష్టవశాత్తు అన్ని రాష్ట్రాలు క్రీడల పట్ల చిన్నచూపు చూపుతున్నాయి. బాగా క్రీడలకి డబ్బులు వెచ్చించిన గుజరాత్ ఏం చేయలేకపోయింది, కానీ క్రీడల పట్ల చాలా అద్భుతమైన ప్రోత్సాహకాలు ప్రకటిస్తున్న హర్యానా ఈ 6 పథకాల్లో 5 హర్యానా నుంచే వచ్చాయి, మహారాష్ట్రకు 1 వచ్చింది. సో ఈ రకంగా చూస్తే తెలుగు రాష్ట్రాలు ముఖ్యంగా ఇటు తెలంగాణ అటు ఆంధ్రప్రదేశ్లో క్రీడలకి ప్రోత్సాహం శూన్యం అని చెప్పవచ్చు. 10 సంవత్సరాల పాటు ప్రత్యేక తెలంగాణని పాలించిన కె చంద్రశేఖరరావు గారి ప్రభుత్వం క్రీడలకు చేసిన ద్రోహం అంతా ఇంత కాదు. అంటే పాపం ఆయన ప్రయారిటీలో అది లేదు. వారి కుమారుడు కేటీఆర్ గారు అధినాయకుడిగా అధినేతృత్వం వహిస్తున్న డ్రాఫ్ట్ కమిటీ స్పోర్ట్స్ పాలసీని కూడా తీసుకురాలేకపోయింది. అది చాలా కష్టం. దీనివల్ల చాలా ఇబ్బంది పడ్డాం. 10 ఏళ్లలో క్రీడల రంగంలో తెలంగాణ వెనకబడటానికి ఈ కుటుంబమే కారణమని స్పష్టంగా చెప్పవచ్చు. రేవంత్ రెడ్డి గారు స్వతహాగా ఆటల పట్ల ఆసక్తి ఉన్నాయన ఈయనైనా ఏం చేస్తారో చూడాలి. అటుపక్క ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారు సహజంగానే క్రీడల పట్ల ఆయనకు ఆసక్తి ఉంది కాబట్టి ఆయన కొద్దిగా డెవలప్మెంటల్ యాక్టివిటీస్ చేస్తారని చూడొచ్చు. అయితే అక్కడ కానీ ఇక్కడ కానీ 2 ప్రభుత్వాలకి వచ్చిన సమస్య ఏంటంటే ఈ ఫ్రీ బీస్ ఎక్కువ ఇవ్వటం వల్ల వీళ్ళకి నిధులు ఉండట్లేదు. నిధులు ఉండకపోవడం వల్ల ఏదో హడావుడి చేసి పథకాలు తేవటం కోసం లోకల్గా ఏమన్నా చేయటం కోసం హడావుడి చేస్తున్నారు, స్టేడియాలని హడావుడి చేస్తున్నారు తప్ప ఒలింపిక్ ప్రాజెక్ట్ అని ఒకటి లేకుండా వీళ్ళు గాలిలో దీపం పెట్టి ప్రయాణం చేస్తున్నారు. 2 ప్రభుత్వాల పరిస్థితి అంతే ఉంది. ఈ ఫ్రీ బీసు చెత్త ఆర్థిక విధానాల పరిస్థితి క్రీడల మీద ఇతర రంగాల మీద పడుతుంది. విద్యారంగం మీద ఎట్లా పడిందో క్రీడల రంగంలో కూడా పడుతుంది. ఇది ఏమాత్రం మంచిది కాదు. అయితే క్రీడల పట్ల ఒక విధానాలు ఉండి మంచి ఎలకేషన్స్ ఉండి కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద సంస్థలని ముందుకు తీసుకొచ్చి అందరినీ క్రీడాకారులు ప్రోత్సహిస్తే బాగుంటుంది. ఈ ప్రభుత్వాలు 2% రిజర్వేషన్ అని ఇచ్చాయి తప్ప ఇంతవరకు క్రీడాకారులకి ఉద్యోగాలు ఇవ్వాల. ఇంకా రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత 2 ప్రముఖ క్రీడాకారులు, ఒక క్రికెటర్ సిరాజ్ గారికి నిఖత్ జరీన్ బాక్సింగ్ వాళ్ళకి గ్రూప్ 1 ఉద్యోగాలు ఇచ్చారు, వాళ్ళకి స్థలాలు ఇస్తున్నారు. అట్లాంటి సౌకర్యం వాళ్ళకి ఒక్కళ్ళే కాకుండా మిగతా క్రీడాకారులకు కూడా ఇవ్వటం అంత అవసరమే ఉంది. ఒక పథకం తీసుకొస్తే, ఒక అంతర్జాతీయ పథకం తీసుకొస్తే ఒక 20 లక్షలు 25 లక్షలు క్యాష్ ఇచ్చే ఏర్పాటు చేయాలి. అది చాలా అవసరం. ఈ దిశగా 2 రాష్ట్ర ప్రభుత్వాలు దృష్టి కేంద్రీకరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అయితే క్రీడల ప్రోత్సాహానికి తల్లిదండ్రులు ఇప్పుడు ప్రత్యేక శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సోషల్ మీడియా ధ్యాసలో పడి పిల్లలు జీవితాలు నాశనం చేసుకుంటున్నారు. బూతు బొమ్మలు చూడడం, తమ స్థాయికి మించి చూడకూడని చాలా వీడియోలు వాళ్ళకి అందుబాటులో వచ్చాయి. ఈ సమయంలో తల్లిదండ్రులు తమ పిల్లల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని, శాంతి భద్రతలను దృష్టిలో పెట్టుకొని ఆటల పట్ల ప్రోత్సాహం పెట్టి వాళ్ళని ఆటల దిశగా వాళ్ళు పయనం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. గ్రౌండ్కి తీసుకెళ్లటము, ఆటల గురించి చర్చించటము, టోర్నమెంట్స్ జరిగినప్పుడు క్రీడా సంఘాల తరఫునో లేకపోతే స్కూల్స్ తరఫునో చూడటానికి వెళ్ళటము, ఇవన్నీ చేయకపోతే నిజంగా ప్రతి కుటుంబంలో కూడా చాలా దారుణమైన పరిస్థితులు ఎదురయ్యే అవకాశం ఉంది. నిజానికి ప్రస్తుత సమాజంలో సోషల్ మీడియా వెర్రితలలు వేస్తున్న ఈ సమాజంలో క్రీడల ప్రాముఖ్యత ఎంతైనా ఉంది. స్పోర్ట్స్మెన్ స్పిరిట్ ప్రజల్లో పెరగాలి. ఎందుకంటే ప్రతి చిన్నదానికి కూడా మనుషులు బాధపడే అవకాశం ఉంది కాబట్టి, దాన్ని ఎటుపోతుందో తెలియని పరిస్థితి ఉంది కాబట్టి స్పోర్ట్స్మెన్ స్పిరిట్ పెరగాల్సిన ఒక సున్నితమైన పరిస్థితిలో మనం ఉన్నాం కాబట్టి అందరూ క్రీడల్ని ప్రోత్సహించాలి. క్రీడల్ని ప్రోత్సహించకపోతే కష్టం. ప్రత్యేకంగా వ్యక్తిగతంగా నాకు సంతృప్తినిచ్చాయి ఈ ప్యారిస్ ఒలింపిక్స్. ఎందుకంటే నేను టేబుల్ టెన్నిస్ ఒక అకాడమీ నిర్మించాను. ఆ అకాడమీ గ్లోబల్ టేబుల్ టెన్నిస్ అకాడమీ అని ఒక 12 సంవత్సరాల క్రితం నేను కొంతమంది మిత్రులు కలిపి పెట్టాము.
కోచ్ సోమనాథ్ ఘోష్ గారని ఆయన వారి సహకారంతో పెట్టాము. దాంట్లో శిక్షణ పొందిన ఆకుల శ్రీజ ఈ ఒలింపిక్స్లో పార్టిసిపేట్ అయింది. మా అబ్బాయి కూడా స్నేహిత్ ఒక 2 ర్యాంకుల తేడాతో మిస్ అయ్యాడు, లేకపోతే వాడు కూడా ఒలింపిక్స్కి వెళ్ళేవాడు. భవిష్యత్తు చాలా ఉందని భావిస్తున్నాము. మొత్తం మీద అందరూ కూడా క్రీడా సంస్కృతిని ప్రోత్సహించేందుకు తల్లిదండ్రులందరూ, టీచర్లు, ఉపాధ్యాయ సంఘాల వాళ్ళు అందరూ కూడా క్రీడలు మనకి ఆనందాన్ని ఇస్తాయి, జాతిని ఒక్కదాన్ని ఏకం చేస్తాయి అని మనం గమనించి ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్యారిస్ నుంచి మనం పాఠాలు నేర్చుకోకపోతే మాత్రం చాలా నష్టపోతాం. జాతి యావత్తు పులకించే క్రీడలని ప్రజలందరికీ, అంటే బాలికలందరికీ కూడా మనోస్థైర్యాన్ని, ఒక ఆనందాన్ని, ఆహ్లాదాన్ని, ఒక క్రీడా తత్వాన్ని నింపే స్పోర్ట్స్ పట్ల మనం ప్రత్యేక శ్రద్ధ పెట్టకపోతే మాత్రం కష్టం. ఈ ప్యారిస్ నుంచి మనం నేర్చుకున్న గుణపాఠంతో క్రీడల అభివృద్ధి జరగాలని ఆశిద్దాం.